ఎంత మాట అంటావే? నన్నంటావా? వదిలిపెట్టా వదిలా అవతారం అది నీలాంబరి గొంతే కదూ? అవునమ్మా, అది అక్క అరిపే. అక్కే అరిచింది. వెళ్ళి చూద్దాం పద. పదరా. వదలడం కాదే, ఈ పసరు నీ నోట్లో పోస్తా. నీ కడుపు పెరుగుతున్న బిడ్డని నీ కడుపులోనే చిదిమేస్తా. ఏం జరుగుతుందిరా? నీలు నీలు నీలు, నీకేం కాలేదు కదా? అమ్మా అమ్మా, అత్తయ్య వచ్చి నా కడుపులో బిడ్డ చనిపోవడానికి ఏదో పసరు మందు తాగిస్తుందమ్మా. సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే నాతో పాటు నా బిడ్డని కూడా చంపేసి ఉండేదమ్మా. అత్తయ్య, నువ్వు మనిషివా పశువా? మా అక్కని చంపాలని చూస్తావా? అమ్మా ఏటమ్మా, నీకేటైందమ్మా? ఆ పసరు తీసుకొని నువ్వు ఇక్కడికి ఎందుకు చూసప్పా? చంపేస్తానే. నా కూతురి గురించి ఇంకొక్క మాట మాట్లాడావంటే ఇక్కడికిక్కడే నరికి పారేస్తాను. అక్క, దాంతో మాటలేంటక్క? మన నీలాంబర్నే సంపాలని చూసింది, దాన్ని ఎక్కడికిక్కడే నరికి పారయ్యాక. తొందరపడకండి. మా అమ్మ ఇప్పుడు మా అమ్మ కాదత్తా, ఇప్పుడు ఆ పశుపతి మాయలో ఉంది. నోరు ముయ్యవే. ఎన్నిసార్లు ఆ పశుపతి పేరు వాడుకుంటారు? ఆ పేరు వాడుకుని అడ్డమైన పనులు చేయడానికి మీకు సిగ్గులేదా? నీ కళ్ళతో నువ్వే చూసావు కదా, ఈ పసరిచ్చి నా కూతుర్ని చంపాలని చూసింది మీ అమ్మ. దాని కడుపులోని బిడ్డని చంపేయాలని చూసింది. అలాంటి దాన్ని ప్రాణాలతో వదిలేస్తే రేపు నన్ను నా కొడుకుని కూడా చంపేస్తుంది. ఈ రోజు దీని చావు కన్ఫర్మ్. తమ్ముడు ఇవ్వు. నిన్ను అమ్మా చూడండి బాబు గారు, ఆ కోకిలమ్మ నా కూతురికి పసరిచ్చి దాని ప్రాణాలు తీయాలని చూసింది. ఏమంటున్నావు కాంతమ్మ? కోకిలమ్మ తన చేతులతో తన కోడలి ప్రాణాలు తీయాలనుకుందా? అవును బామ్మగారు, ఇన్ని రోజులుగా భాస్కర్కి అనుమానం ఉందనుకున్నాను. పుట్టే బిడ్డపై మా అత్తగారికి కూడా అనుమానం ఉందని ఇప్పుడే అర్థమైంది. మీరంతా నన్ను అపార్థం చేసుకుంటున్నారు.
నాకు నీలంబర్ మీద ఎట్టాంటి అనుమానం లేదు బా. ఏయ్ చాలా ఆపరా. ఈ నాటకాలు నా దగ్గర కాదు. మీరందరూ గూడు పుటాని చేసి దాని కడుపులోని బిడ్డ పెరగకూడదని ఇంత తతంగం చేశారు. ఏం మాట్లాడుతున్నావు? ఇంకొక మాట వదిన గురించి తప్పుడు మాట మాట్లాడేవే అనుకో, తల్లివని కూడా సొన్ను. జాగ్రత్త. తప్పుడు మాట ఏమంది చిట్టమ్మా? నా కూతురి గురించి మీ అమ్మ ఏమంది? అంతమంతా తప్పుగా అనుకోకండి. ఆ మాట అనేది మా అమ్మ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. చెప్పకపోతే నా కొడుకు మీద ఒట్టే. అచ్చో దేవుడా, ఏడు తండ్రి ఎలా చేసావు? అది వదిన ఎవరితోనూ తప్పు చేస్తే పుట్టబోయి బిడ్డ అని అంటుంది. ఎంత మాట అన్నావే కోకిలమ్మా, నిన్ను చంపేస్తాను. నిన్ను నా కూతుర్నే అంటావా? ఏ కోకిలమ్మా, నీ ప్రాణం తీస్తా. ఆగు. భాస్కర్, నువ్వు వెళ్ళి తాయెత్తు తీసుకురా. అలాగే బాబు. ఏంటి సార్ ఇలా దయ్యాలు పేరు చెప్పి తాయెత్తు పేరు చెప్పి ఎన్నాళ్ళు మమ్మల్ని వెధవలు చేస్తారు? బాబా ఇంకా అర్థం కావట్లేదా? మా అన్నయ్య తప్పుడు వాగాడేమో కానీ మా అమ్మ ఎప్పటికీ అలా మాట్లాడే మనిషి కాదు. అవును బాబు, మా కోళ్ళంటే కూతురుతో సమానం. మా నీలాంబరన్ ఒక మాట అంటే మా సిట్టమ్మని అన్నట్టే. అలాంటిది దేవత లాంటి మీ అక్కని మేము ఎలాగ అనుమానిస్తాం బాబు? నోర్ము ఇవే, అసలు ఎవరువే నువ్వు? నువ్వు నా పిల్లనివే కాదు. బాబు గారు, బాబు గారు, తీసుకొచ్చానండి. త్వరగా మీ అమ్మ చేతి కట్టు. కట్టు. అమ్మా, ఆగమ్మా, అమ్మా, అమ్మా, ఆగమ్మా, అమ్మా, ఆగమ్మా. ఎన్నాళ్ళని మా జీతాలతో ఆడుకుంటావే? నాతో ఆడుకున్నా సరిపోలేదా? ఇప్పుడు మా అమ్మని కూడా అందరి ముందు ఎలా చేయాలా? అమ్మా, 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 అమ్మ లేమ్మా, అమ్మా. అమ్మ లేమ్మా, అమ్మా. కంగారు పడుగు చిట్టమ్మా, ఇదంతా ఆ పశుపతిగాడి పని. ఎన్నాళ్ళమ్మా, ఎన్నాళ్ళ పశుపతి పేరుతో మేము మాటలు పడాలి? చూడు, ఆ పశుపతి వల్ల మా అమ్మ ఇప్పుడు అందరి ముందు అవమానపడింది. కాంతమ్మ చేతిలో తన్నులు తినింది. ఎంత సంతోషంగా, ఎంత అన్యోన్యంగా ఉండే మా కుటుంబం మొక్కలు కాబోతోంది. ఒక్కసారి ఆలోచిస్తే అనవసరంగా ఈ ఊరు వచ్చామనిపిస్తుంది. తప్పుగా అనుకోకమ్మా, ఇదంతా మా వల్లే జరిగింది. మా మీద పగ తీర్చుకోలేక వాడు మీ మీద పగబట్టాడు. రేపు గుడికి వెళ్ళి ఆ రథం లాగేస్తే ఆ తర్వాత మీరు హ్యాపీగా ఊరెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత వాడితో మీకెలాంటి ప్రాబ్లము రాదు. నన్ను నమ్మమ్మా. జరిగిందంతా చూస్తుంటే ఆ మాంత్రికుడికి మంత్రశక్తులు ఉన్నాయో లేదో తెలియదు గాని వాటిని అడ్డం పెట్టుకుని ఈ ఇంట్లో వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మా అమ్మ చేతుల్లో చావు తప్పదు. అవును, ఇంకోసారి గనక నా బిడ్డ జోలికొస్తే నరికేస్తాను. పదండ్రా. బాధపడకు చిట్టమ్మా,
స్పృహలోకి వస్తుందిలే. తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టు. అలాగే నానమ్మా. అనియా పడరా. అమ్మా అమ్మా సాయం చేయండి. అమ్మా జాగ్రత్త. జాగ్రత్తమ్మా. పదమ్మా. అమ్మా సాధ్యమైనంత త్వరగా చిట్టెమ్మని ఈ ఊరి నుంచి పంపించేయాలమ్మా. లేదంటే మన వల్ల వాళ్ళ జీవితాలు నాశనమయ్యేలా ఉన్నాయి. అవునరా వీరనారాయణ, రేపు ఉదయాన్నే ప్రయాణం అవుదాం. అలాగేనమ్మా. కోకిలమ్మ ఇంతకి తెగిస్తుందని అనుకోలేదు. అవునమ్మా, అక్క కడుపులో ఉన్న బిడ్డని బావ మాత్రమే అనుమానించాడనుకున్నాను. చివరికి అత్తయ్య కూడా అనుమానిస్తుంది అనుకోలేదు. ఇంకా అనుమానమేంట్రా? వాళ్ళు పైకి అలా నటిస్తున్నారు కానీ ఆ కుటుంబంలో అందరికీ నా కూతురి మీద అనుమానమే. పుట్టబోయేది వాళ్ల బిడ్డ కాదని వాళ్ళ నమ్మకం. చచ్చా, వాళ్ళ మొహాలు చూడాలంటేనే అసహ్యం వేస్తుందమ్మా. అవునరా, ఈ రోజు పసరిచ్చి దీనికి అబార్షన్ చేద్దామనుకున్నారంటే రేపొకనాడు వాళ్ల పరువు పోతుందని దీని ప్రాణాలు తీసినా తీసేస్తారు. ఇంకా పేనాలు తీస్తారంటావేంటక్క? ఆ శేషమమ్మ గారు చెప్పింది మర్చిపోయావా? ఆ పసరు తాగితే కడుపులో బిడ్డే కాదు, నీలాంబర్ కూడా చచ్చిపోయేదంట. అవునరా తమ్ముడు, నా కూతురి ప్రాణాలు తీయాలనుకున్నారు. వాళ్లలో ఏ ఒక్కరిని వదలను. అందర్నీ చంపి చంపి పడేస్తాను. అమ్మా, వాళ్ళు ఏదో పని చేశారని మనము అదే పని చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది? వాళ్ళని క్షమించకూడదు రవిచంద్ర. ఇప్పుడే వెళ్ళి ఆ కోకిలమ్మని చంపేస్తాను. అమ్మా ప్లీజ్, ఈ సమస్యకి పరిష్కారం వాళ్ళని చంపడం కాదు, వాళ్ళ అభిప్రాయాల్ని మార్చడం, అక్క ఏ తప్పు చేయలేదని నిరూపించడం, పుట్టబోయే బిడ్డకి భాస్కరే తండ్రని నిరూపించడం. అర్థమైందా? ఓరి పిచ్చి వెదవా, వాళ్ళు అంత తేలిగ్గా మారే రకాలు కాదురా. పైగా మీ అక్కని చంపేదాకా వచ్చారంటే ఇవాళ కాకపోతే రేపైనా చంపేస్తారు. నా కూతురు బతకాలి అంటే వాళ్ళు చావాలి. మాట్లాడవేంటమ్మా? సర్లేరా, ఎంతైనా మీ తల్లిని. మీ ప్రాణాల మీదకొచ్చిందంటే ఇలాగే రియాక్ట్ అవుతాను. నువ్వు చెప్తున్నావుగా, నీ మాటకి కట్టుబడతాను. వాళ్ళ జోలికి వెళ్ళను. చాలా సంతోషం అమ్మా. ఉదయాన్నే చిట్టమ్మతో మాట్లాడి తాడో పేడో తేల్చేస్తాను. అలాగేరా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నువ్వు వెళ్ళి పడుకో. అక్క, జరిగిందేది మనసులో పెట్టుకోకు. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. అలాగే తమ్ముడు. నా జీవితంలోకి ప్రశాంతత ఎప్పుడొస్తుందో ఏమో. నువ్వు వెళ్ళి పడుకో. నీలు, నువ్వు పడుకో. ఏవీ మనసులో పెట్టుకోకు. అలాగే అమ్మా. మళ్ళీ అత్తయ్య వస్తుందేమో, జాగ్రత్త. ఈసారి వస్తే తిరిగి వెళ్ళేది యమలోకానికే. నీలు, నువ్వు పడుకో. పదరా. తమ్ముడు, నా కూతుర్ని చంపాలనే ఆలోచన వాళ్ళకొచ్చిందంటే ఇవాళ కాకపోయినా రేపైనా చంపేస్తారా? అవునే అక్క, కాకపోతే ఆ పశుపతిగాడిని అడ్డం పెట్టుకుని దెయ్యం పట్టినట్టు నాటకం ఆడారక్క. అందుకే తప్పించుకున్నారక్క. లేదంటేనా తాడో పేడో తేల్చేద్దాం. పిచ్చదవా, దెయ్యం పట్టినట్టు నటించడం వాళ్ళకే తెలుసా ఏంట్రా? మనకి రాదా?
నటనలో మనం ఆస్కార్ రేంజ్ రా. అంటే ఇప్పుడు ఏం చేస్తావక్క? చూస్తూ ఉండు. ఏ పశుపతి గాణ్ణి అడ్డం పెట్టుకొని నా బిడ్డని చంపాలని చూశారో అదే పశుపతి గాడి దయ్యాల్ని అడ్డం పెట్టుకొని ఆ కోకిలమ్మని లేపేస్తాను. నువ్వు చెప్పేది నిజమా? ఇంకా అనుమానమేంట్రా? ప్రాణాలు తీయడం ఆ కోకిలమ్మకి కొత్తేమో. మీ అక్క ఆ రంగంలో ఆరితేరిపోయింది. అర్ధరాత్రి వెళ్ళి ఆ కోకిలమ్మ ఆయుష్ని అర్ధాంతరంగా ముగిస్తా. నువ్వు ఏం చేస్తావంటే అదిరా ప్లాన్. ఓకే అక్క. సిట్టమ్మ నీ దగ్గరకు రాకుండా నేను ఆపుతాను. నువ్వెళ్ళి ఆ కోకిలమ్మని లేపేయి. వెరీ గుడ్. వసై కోకిలమ్మ, ఫోటోకి దండ వేయించుకోవడానికి సిద్ధంగా ఉండవే. ఏటమ్మా కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? ఆ కాలు ఇట్ట నవ్వు పెట్ట. అబ్బా పెట్టనా పెట్ట. జమీందారీ బిడ్డతో కాళ్ళు పట్టించుకుంటున్నానా? అయ్యో. అమ్మా నేను కాలు పడితే తప్పేటమ్మా. నేను నీ కూతుర్ని కదా. ఏ కూతురైనా తల్లి కాలు పట్టొచ్చు. ముందు కాళ్ళు ఏడ్చుతున్నావమ్మా? ఎవరో పరాయి వాళ్ళు కాలు పడుతున్నట్టు అంత బాధపడిపోతున్నావేటి? ఏంటంటే నేను జమీందారు బిడ్డనా? నేను నీ కాలు పట్టకూడదా? ఇప్పుడు నేను జమీందారు బిడ్డను కాబట్టి నీ కాలు పట్టకూడదా? నేను జమీందారు గారి బిడ్డని బయట వాళ్ళకు మాత్రమే, కన్నాలకు కాదు. అయినా నేను జమీందారు గారి బిడ్డని కాదు కదా. జమీందారు గారి బిడ్డనైనా కూడా మా అమ్మ కాలు పడతాను. ఆ కాలుటేమో నీకేమైనా పిచ్చి పట్టిందా? చిన్నప్పుడు నువ్వు నాకు ఎన్నిసార్లు కాలు పడలేదు. అట్లాంటిది ఇప్పుడు నేను నీ కాలు పడితే తప్ప. ఇలా ఇవ్వు ఇవ్వు పడుకో పడుకో. ఒసై కోకిలమ్మ, ఆ పశుపతి గాణ్ణి అడ్డం పెట్టుకుని నా కూతుర్నే చంపాలని చూస్తావా? ఇప్పుడు నేను కూడా అదే పశుపతి గాణ్ణి అడ్డం పెట్టుకుని నీ ప్రాణాలు తీస్తానే. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. ఒరే అవతారం, అక్క ఆ చిట్టెమ్మ బయటకొస్తే ఏం చెయ్యాలో తెలుసుగా? నేను రెడీగానే ఉన్నానక్క. అది రావడమే ఆలస్యం. సావు దెబ్బ కొడతానంతే. సరే, నువ్వు వెళ్ళి దాక్కో. ఏటి నాన్న గదిలోకి వెళ్తావా? నాకిక్కడ ఏటి ఇబ్బంది లేదులే కానీ ఈ రోజు నా గదిలోనే పడుకో. ఈ కోకిలం ఇంకా పడుకొని చావలేదు. ఏం చెయ్యాలి?
గుమ్మం దగ్గర ఎవరు ఉన్నట్టున్నారే. కాంతమత్త, చిట్టి, నువ్విక్కడేం చదువుతున్నావు కాంతమత్త? అది రవిచంద్ర ఒకసారి రమ్మన్నాడు. అలాగా, బాగా రమ్మన్నాడా? అవును, నీతో ఏదో మాట్లాడాలంట. ఎక్కడున్నాడత్తా? నా గదిలో ఉన్నాడు. బావకి నా మీద కోపం తగ్గిందా కాంతమత్త? వాడి కోపం తగ్గడానికి నేను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశానమ్మా. నువ్వెళ్ళి మాట్లాడితే కాని వాడి కోపం తగ్గదు. అలాగే అత్త, ఇప్పుడు వెళ్ళి మాట్లాడతానా? వెళ్ళు.